హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ మిషన్ ఎలా వాడాలి, బిట్టి ఎలా వేయాలి, గ్రీస్ ఎలా పెట్టాలి, అసలు ఎలా వాడితే మిషన్ ఛానల్ మనకు వర్క్ చేస్తుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఈ యొక్క వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల కొంచెం మాకు వీడియో చేయాలని ఉత్సాహం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇది 5 kg మిషన్ అనమాట. హ్యామర్ మిషన్. ఇది ఓన్లీ గోర్లు కుట్టడానికి మాత్రమే పనిచేస్తుంది. ఏంటంటే మనకు పవర్, ఈ మెయిన్ స్కాడ్, ఇది వచ్చేసి మనము స్విచ్ బోర్డ్లో పెట్టిన తర్వాత ఇది అసలు ఎలా బిట్ ఎలా వేయాలి, ఇది అసలు దీన్ని ఎలా వాడాలి కంప్లీట్గా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఇది మీకు కనిపిస్తుంది హ్యాండిల్. ఇది లూజ్ అయితే ఎక్కడ ఎలా అంటే అలా తిరుగుతుంది. ఇది ఇట్లా పెట్టి ఇలా పట్టుకొని కొట్టచ్చు, లేదంటే ఇలా లూజ్ చేసి ఇలా టైట్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు బిట్ ఎలా వేయాలంటే ఇది మీకు కనిపిస్తుంది కదా, దీన్ని కిందికి ప్రెస్ చేయాలి. కిందికి ఇలా కిందికి ప్రెస్ చేయాలి. కనిపిస్తుంది కదా, కిందికి ప్రెస్ చేసి ఇలా పెట్టడమే, అంతే. ఇంత ఫ్రీగా వెళ్తుంది అన్నమాట. తీయాలన్నా కానీ కిందికి ప్రెస్ చేయాలి, బిట్ పెట్టాలన్నా కిందికి ప్రెస్ చేయాలి. అదేవిధంగా దీంట్లో గ్రీస్ ఎలా పెట్టాలనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఇది వచ్చేసి స్పానర్ అనమాట. ఈ డగన్ ఓపెన్ చేసి ఈ గ్రీస్ అనేది ఇక్కడ పెట్టి ఇందులో పెట్టాలన్నమాట. కనిపిస్తుంది కదా, గ్రీస్ ఇందులో పెట్టాలి. అయితే గ్రీస్ మాత్రం చాలా ఎక్కువగా పెట్టకూడదు, కొంచెం పెట్టాలి. ఎక్కువ పెడితే మన వర్క్ చేయదు, తక్కువ ఉన్న వర్క్ చేయదు. లిమిట్గా ఎంత ఉండాలో అంతే పెట్టాలి. ఇప్పుడు ఈ డగన్ ఫుల్ చేసేయాలి. ఇప్పుడు చిన్న మిషన్ అయినా పెద్ద మిషన్ అయినా చాలా రోజులు మనకు వర్క్ చేయాలంటే ఈ మిషన్ మీద ఎక్కువ లోడ్ వేయకూడదు. ఇప్పుడు ఇది ఉంది కదా బిట్ అనేది ఎప్పుడు షార్ప్గా ఉండాలి. ఒకవేళ షార్ప్గా లేదంటే ఈ మందం ఉందంటే, ఒకవేళ ఈ ముంగడ షార్ప్ ఉండాలి. దీని ముందు ఏంటంటే షార్ప్ చాలా సన్నగా ఉండాలి. సన్నగా ఉంటే ఏమవుతుందంటే గోడ మనము మిషన్ పెట్టినప్పుడు గోడకు తొందరగా అది వెళ్ళిపోయి లోడ్ పడాలన్నమాట. ఒకవేళ మీది షార్ప్ లేదంటే గోడకు మనం ఏంటంటే తొందరగా హోల్ అనేది పడదన్నమాట. పడకపోవడం వల్ల ఈ మిషన్ మీద, ఆర్మీచర్ మీద, అదేవిధంగా లోపల గేర్ బాక్స్ ఉంటుంది, గేర్లు అదేవిధంగా దీనికి ఒక బేరింగ్లు ఉంటాయి అన్నమాట. బేరింగ్లు ఉంటాయి అన్నమాట. ఆ బేరింగ్లు, గేర్లు వేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం ఇది ఏంటంటే ముందర ఏంటంటే చాలా షార్ప్గా ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా ఇది కొంచెం స్టాండర్డ్ కంపెనీ వాడాలి. ఎందుకంటే ఇది తొందరగా అరిగిపోయి ఈ బిట్ రౌండ్ తిరిగి ఆ మిషన్ పనిచేయదు అనమాట. కాబట్టి ఫస్ట్ ఏంటంటే మీరు స్టాండర్డ్ వాడండి. నెక్స్ట్ ఏంటంటే ఇది ఖచ్చితంగా షార్ప్గా ఉండేటట్టు చూసుకోండి. ఇంకోటి, దీంతో బీములు అస్సలు కొట్టకూడదు. పిల్లర్లు, బీములు అస్సలు కొట్టకూడదు. దానికి పెద్ద మిషన్ వాడండి, లేదంటే చుట్టే పోక తీసుకొని కొట్టండి. అంతేగాని ఈ మిషన్ తీసుకొని మీరు బీములు కొట్టినా, గట్టి సజ్జ కొట్టినా తొందరగా కాలిపోతుంది. ఎందుకంటే 5 kg మిషన్ కాబట్టి ఆర్మీచర్ పోతే అవసరమైతే, గేర్లు పోతే అవసరమైతే, బేరింగ్లు పోతాయి. కాబట్టి దీన్ని ఓన్లీ ఇటుకలు మాత్రమే కొట్టండి. ఈ 5 kg మిషన్ ఇటుకని తప్ప వేరే దేని కొట్టినా కానీ తొందరగా పోయే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.